హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల రెహానా హత్యకు గురైంది. బీహార్కు చెందిన రెహానా మహమ్మద్ సలాంతో సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక ఇద్దరి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసినట్టు పోలీసులు వెల్లడించారు. కత్తితో పొడిచి రెహానాను హత్య చేసిన సలాం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు సలాంను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అసలు హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయని చెప్పి అక్కడ పోలీసులు దర్యాప్తులో తెలిసింది. అసలు పూర్తిగా దీనికి సంబంధించిన మర్డర్ ప్లానింగ్ దానికి ఏదైనా ఆధారాలు బయట పెట్టారా పోలీసులు? హైదరాబాద్లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తలు కావచ్చు, అలాగే వివాహితులు కలిసి ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు నగరంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఆ బాలాపూర్ స్టేషన్ పరిధిలో కూడా మొహమ్మద్ సలాం, రెహానా ఇద్దరు కలిసే ఉంటున్నారు. సో అందులో ఇప్పుడు మొహమ్మద్ సలాం రెహానాను దాడి చేయడం మీద జరిగింది. ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది. సో దీనికి సంబంధించి పూర్తిగా మనకు వివరాలు అందించేందుకు బాలాపూర్ సిఐ సుధాకర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే ఏంటి సార్, ఇప్పుడు నగరంలోనే ఇలాంటి ఘటనలు చాలా వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సో మీ వరకు ఎలా వస్తుంది? సో మీ టేకప్ ఎలా చేస్తారు? ఈరోజు మార్నింగ్ ఉదయం 5 గంటల సమయంలో మాకు ఇట్లా డయల్ 100 కాల్ ద్వారా వచ్చింది. ఇట్లా బిస్మిల్లా కాలనీలో ఒక అమ్మాయిని ఇట్లా చంపారని. దానిలో భాగంగా మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత రెహానా అని ఒక 23 ఇయర్స్ అమ్మాయి, వాళ్ళ లవర్ హేమద్ సలాం మంచోడు, ఇద్దరి మధ్యలో సహజీవనం నడుస్తూ ఉంది. గత 1 ఇయర్ నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటారు. నిన్న అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పి దాన్ని అడగడం వలన అతను దానికి కోపమై చాకుతోటి అమ్మాయిని అటాక్ చేసేసి చంపేసి దాని డెడ్ బాడీని ఒక గోనె సంచిలో కట్టి దాన్ని మాయం చేయాలని ట్రై చేశారు. వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ రాగానే మనం డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ నడిపిస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు? సో హైదరాబాద్లో ఎన్ని రోజుల నుంచి స్టే చేస్తారు? మనకు ఇప్పుడు అబ్బాయి లోకల్ అతనే, అమ్మాయి బీహార్కి సంబంధించిన అమ్మాయి. మొహమ్మద్ సలాం ఎన్ని రోజులుగా ఈ వర్క్లో పనిచేస్తున్నాడు? సో కంపెనీ రెస్టారెంట్లో కావచ్చు, ఈ ఫంక్షన్ హాల్లో. సో అతని పనితీరు ఏ విధంగా ఉందని చెప్పారా? అతను ఫంక్షన్ హాల్లో పనిచేయడం కాదు, అతను వాటర్ సప్లై చేసే దాంట్లో పనిచేస్తే వాళ్ళు కాల్ చేస్తే వస్తాడు, వాటర్ ఫంక్షన్ హాల్లో వేయడం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ అంత్యక్రియ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత సో అంత్యక్రియలకి ఎప్పుడు జరగవచ్చు? సో ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారు? అది ఇంకా రావాలి, వచ్చినాక తెలుస్తుంది. ఇప్పటికైతే వాళ్ళ పేరెంట్స్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. సో ఇది ఫైనల్గా హైదరాబాద్లో ఇలాంటి వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మొహమ్మద్ సలాం అలాగే రెహానా ఇద్దరు సహజీవనం చేస్తూ హైదరాబాద్ నగరంలో ఇటు బాలాపూర్ పరిధిలో అయితే ఉంటున్నారు. దాదాపు 1 ఏడాది అయితే గడుస్తుంది కలిసి ఉండటం. సో ఇలాంటి తరుణంలోనే వివాహాలు చేసుకోవాలంటూ కూడా చెప్పడం మీద జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన వాగ్వాదాలతోనే మొహమ్మద్ రెహమాను రెజీనాను చంపడానికైతే జరిగింది. సో అలాంటి తరుణంలో పోలీసులకు 100 ద్వారా డయల్ చేయడం, వారు రావటం. సో ఈ కేసు అంతా కూడా పోలీసులు టేకప్ చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత దీని అంత్యక్రియలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా సిఐ సుధాకర్ అయితే తెలుపుతారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ప్రశాంత్, 9+ న్యూస్, హైదరాబాద్ నుంచి. हाँ, वो उन्हें दोनों लोवर थे, उन्होंने उससे शादी कर लेने के वास्ते आ गई थी यहाँ. हम भिजा भी दिए थे उसको वापस घर को उसके. 3 महीने पहले से रह रही थी उन्हें, 3-4 महीने से. हम इससे पहले आई थी उन्हें, तो हम मेरा एक्सीडेंट हुआ खुद आई थी उसके मम्मी को, आंटी को, उसके भाई को बुला के भेज दिए थे. फिर ईद के बाद आ गए उन्हें भाग के वहाँ से शादी करने का वास्ते इससे, समझे? क्या क्या बात हो चलाता है? वो हमारे सामने कुछ भी बात नहीं होती, हमारे सामने कुछ भी बात नहीं होती. उसको उन्हें हरकत ना कर रहा बोल के मैं हकाल दिया था उसको. अब मैं घर से बाहर गया कहीं भी काम से, मेरे कने एक ही फ़ोन है बटन वाला, मैं घर में रख के जाता हूँ फ़ोन.
अब वो घर में लगा फोन करके क्या क्या बातें कर लिए क्या है मेरे को नहीं मालूम। मतलब सारा घर पे सारा मिलके फैमिली कंटिन्यू कर सकते, अलग अलग रूम होते हैं। रूम अलग अलग रूम है फिर। हाँ फिर तो इतना 3 महीने से वो दोनों मिलके इधर उन्हें इससे पहले भी गड़बड़ कर रहा था, मारम तोड़ी कर रहा था तो हकल दिया था मैं मार के उसको। उसके बाद में फिर उन्हें अब आया कल रात को अचानक। आपका बेटा का एज कितना तक? 21-22 होता। मेरा बेटा नहीं है, मेरे को औलाद नहीं है, उसको गोद लिया था मैं उसको, समझे। मेरे को औलाद नहीं है। आज कल रात में कल क्या हुआ, इसको मर्डर किया तो क्या हुआ? वो मैंने देखा मेरी मिजाज अच्छी नहीं थी, क्या हुआ? मेरी मिजाज अच्छी नहीं थी, मैं सो गया था। हाँ जब होगा वो मार लिए कर लिए कहते। तो पुलिस आके क्या क्या देखा? पुलिस आए रात को पूरा इंक्वायरी करे, मेरे को कुछ भी नहीं पूछा क्या है क्या नहीं, मैं ऐसे पूछे मैं ऐसे जवाब दे दिया। उन्होंने पूरा अंदर पूरा छानबीन कर लिया, उन्होंने देख लिया।